గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. మరి ఒకసారి మీ ముందు రావడంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యంలో నుంచి నేను తీసుకున్న అంశం ఏమనగా కంపారిజన్, పోల్చి చూచుట. బైబిల్ ఏమంటుంది? పోల్చి చూడడం మంచిదా చెడుదా? చాలాసార్లు మన జీవితంలో మనము చాలా మందితోటి పోల్చి చూస్తూ ఉంటాం. అయితే బైబిల్లో నుంచి 2 విషయాలను నేను మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. ఆదికాండము 4వ అధ్యాయము మనం చూసినట్లయితే ఆదాము యొక్క కుమారులు కయ్యేను, ఏబేలు దేవునికి సమర్పణను తీసుకురావడం మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఏబేలు యొక్క సమర్పణను ఆశీర్వదించను అనే మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ కయ్యేను ఏబేలుతో తన యొక్క అర్పణను పోల్చి చూడడం వలన తను ఈర్ష్యను తన మనసులో పొందుకొని తనని చంపడం కూడా మనం అక్కడ చూస్తున్నాం. అదే విధిగా లూకా రాసిన సువార్త 18వ అధ్యాయానికి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఇద్దరు దేవుని దగ్గర ప్రార్థించడానికి రావడం మనం చూస్తున్నాము. ఒకటి పరిసేయుడు, రెండోది సుంకరి. అక్కడ మనం చూస్తున్నాం పరిసేయుడు చేసిన ప్రార్థనలో అన్నీ బాగున్నాయి, కానీ చివరిగా అతడు సుంకరిని చూసి తన్ను తాను పోల్చుకోవడము దేవునికి అక్కడ ఇష్టం లేకుండా పోయింది. అందువలన పరిసేయుడికి రావలసిన ఆశీర్వాదము సుంకరికి దేవుడు ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ప్రియ సంగమా, ఈ 2 కార్యాలని మనం చూసినట్లయితే మన జీవితంలో మనం ఇతరులతో పోల్చి చూసుకునే మనస్తత్వం కలిగిన వారమైతే, ఇలాంటి ఈర్ష్య కలిగిన మనస్తత్వంతో ఒకరినొకరు మనం పోల్చుకుంటూ ఉంటే ఏమాత్రము దేవుని యొక్క ఆశీర్వాదానికి మనం పాత్రలు కాలేము. ఈ 2 విషయాలను మనం చూసినట్లయితే కయ్యేను ఏబేలు యొక్క అర్పణలలో ఈర్ష్యను పొందుకొని కయ్యేను ఏబేల్ని చంపి దేవుని యొక్క శాపానికి గురయ్యాడు. ప్రియ సంగమా, పరిసేయుడు కూడా సుంకరితో తనను తాను పోల్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదములను కోల్పోయాడు. ఒకవేళ ఇలాంటి మనస్తత్వము కలిగిన వారంగా మనం ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదములను మనము కోల్పోయే వారిగా మనం చాలాసార్లు నిలబడుతున్నాం. అయితే దేవుడు మనల్ని హెచ్చరిస్తున్న విషయం ఏమిటంటే ఇలాంటి మనస్తత్వాన్ని మనం మార్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదములకు మనము పాత్రులుగా మారాలనేదే దేవుని యొక్క ఆశ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.